రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాలో ఒక 15 గ్రామాల్లో మహిళలెవరూ కూడా స్మార్ట్ ఫోన్‌లు ఉపయోగించకూడదు. అంటే కెమెరా ఉన్నటువంటి ఏ ఫోన్ కూడా ఉపయోగించకూడదు. అది కూడా ఉపయోగించాలనుకుంటే ఇళ్లల్లో ఉన్నప్పుడే ఉపయోగించాలి. బయటికి పెళ్ళిళ్ళకి, ఫంక్షన్‌లకి ఇల్లు దాటితే ఉపయోగించడానికి లేదు అంటూ ఆ 15 గ్రామాలకి ఉన్నటువంటి పంచ్ హిమ్మత్ రామ్ సంఘం అయితే నిర్ణయం తీసుకుంది. కోడళ్ళు కావచ్చు, కూతుర్లు కావచ్చు, ఎవరైనా సరే మహిళలు అనేవాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు స్మార్ట్ ఫోన్లు తీసుకువెళ్ళడానికి లేదు. కమ్యూనికేషన్ కోసం ఈ కీప్యాడ్ ఫోన్లు మాత్రమే ఉపయోగించాలి. అలాగే విద్యార్థులకు ఒకవేళ ఫోన్లు అవసరమైతే ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్లు ఉపయోగించుకోవచ్చు. వాళ్ళు కూడా బయటికి వెళ్ళినప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడానికి లేదు. ఏదైనా చదువు నిమిత్తం మాత్రం ఉపయోగించుకోవాలనుకుంటే మీరు అనుమతులు తీసుకొని అదే ఇంట్లో ఉపయోగించాలి. మీరు పిల్లలు కూడా ఎక్కువగా ఫోన్లు వాడడానికి లేదు. అది కూడా పెద్దల అనుమతి ఉంటేనే ఉపయోగించాలి. ఇక చదువు విషయంలోకి వచ్చేసరికి మీరు ఉపయోగించుకోవచ్చు మీ పెద్దల అనుమతితో. కానీ బయటికి వెళ్ళేటప్పుడు మీరు కూడా దాన్ని తీసుకొని వెళ్ళడానికి లేదు. మహిళలైతే చిన్నపిల్లలు మొత్తం అంటే పిల్లలు అంటే మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, ఎవరైనా సరే అనుమతి ఉంటేనే ఉపయోగించాలి. బయటికి తీసుకెళ్లాలంటే మాత్రం అనుమతి లేదు. ఈ 15 గ్రామాలకు చెందినటువంటి పంచ్ హిమ్మత్ రామ్ ఈ నిర్ణయం తీసుకుందంటూ ప్రకటన విడుదల చేశారు. అంటే ఆ ఫోన్ల వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు కమ్యూనికేషన్కి అయితే దూరం పెట్టడం లేదు. అంటే కీబోర్డ్ ఫోన్ అయితే ఇచ్చారు. కాబట్టి ఈ విషయంలో మనం నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ ఫోన్ మన జీవితాల్ని, మన సమయాన్ని అన్నింటినీ తినేస్తుంది. అది ఒక ఉపయోగానికి ఉపయోగిస్తే ఓకే, కానీ మనం అలాగ ఉపయోగించడం లేదు. అది 10-15% మాత్రమే మనం దాన్ని ఉపయోగిస్తున్నాం. మిగతాదంతా కూడా మనల్ని తినేసే విధంగా ఉంది ఫోన్ యొక్క వ్యవహారం. ఒక షార్ట్ చూస్తే అది అరగంట, గంట, 2 గంటలు కూడా అయిపోతుంది. కళ్ళు వాచిపోతాయి, మంచి నిద్ర ఉండదు, ఒక నాణ్యమైనటువంటి నిద్ర మనకు పట్టడం లేదు. దీనివల్ల అన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు. ఈ ఫోన్ ఇంట్లో నలుగురు ఉంటే 2 ముగ్గురు ఉండడం వల్ల ఎవరి గదిలో వాళ్ళు ఈ ఫోన్లు చూసుకుని ఉండిపోతున్నారు. దీనివల్ల మన బంధాలు కూడా దెబ్బతింటున్నాయి. అలాగే దీన్ని ఇప్పుడు మనం విడిచిపెట్టలేము. ఇది నేనేమంటున్నానంటే ఆ గ్రామం తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అని అంటున్నాను నేను. ఒకవేళ మీకేమనిపించిందో చెప్పండి.